శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని మనం 78 భాగాలుగా చెప్పుకున్నాం. 79వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మ తృణార్క ప్రపంచాంతో ఆంజనేయ నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయం. రామకృష్ణ హారతి మొదలుపెట్టు. దుష్యంతః స పునర్భేజే స్వవంశం రాజ్యకాముకః ఏయాతే జ్యేష్ఠపుత్రస్య యదుర్వంశ నరషభా. దుష్యంతుడు రాజ్యాధికారంపై గల అభిలాషతో తిరిగి తన వంశానికి చేరాడు. పరీక్షణ్ మహారాజా, ఇక యయాతి యొక్క జ్యేష్ఠ కుమారుడైన యదువు యొక్క వంశం గురించి కూడా చెప్తాను విను. వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం యదుర్వంశం నరశ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే రాజా. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి యదో సహస్రజిత్ క్రోష్టో నలో రిపురితి శృత. ఈ యదువంశ వృత్తాంతం చాలా పవిత్రమైనది. మానవుల సర్వ పాపాలను కూడా హరిస్తుంది. ఇది సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవాకృతిలో అవతరించింది ఈ వంశంలోనే కనుక ఈ వంశ వృత్తాంతాన్ని విన్నవాళ్ళు సకల పాపాల నుండి కూడా విముక్తులవుతారు. యదువుకి సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపు అనే కుమారులు కలిగారు. చత్వారః సూనవస్తత్ర శతజిత్ ప్రథమాత్మజ మహాహయో వేణుహయ హయాశ్చేతి తత్సుత. ఆ నలుగురిలో మొదటివాడైన సహస్రజిత్తు కుమారుడి పేరు శతజిత్తు. అతనికి మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అనే 3 పుత్రులు. ఇక ధర్మస్థో హైహయ సుతో నేత్ర కుంతే పితా తతః సోహంజర భవత్ కుంతేర్మహిష్మాన్ భద్రసేనక. హైహయుడు కొడుకు పేరు ధర్ముడు, అతని కొడుకు పేరు నేత్రుడు, అతని కొడుకు పేరు కుంతి, కుంతి పుత్రుడి పేరు సోహంజి, సోహంజి పుత్రుడి పేరు మహిష్మంతుడు, అతని పుత్రుడి పేరు భద్రసేనుడు. దుర్మదో భద్రసేనస్య తనక కృతవీర్యసు కృతాగ్ని కృతవర్మా చ కృతౌజో ధనకాత్మజ. భద్రసేనుడికి దుర్ముదుడు అనేవాడు, ధనకుడు అనేవాడు 2 పిల్లలు. ధనకుని వల్ల జన్మించిన వాళ్ళు కృతవీరుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు. ఇక అర్జున కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరో భవత్ దత్తాత్రేయార్ ధరేరంశాత్ ప్రాప్తయోగ మహాగుణః నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివ యజ్ఞదాన తపోయోగ శృతవీర్య జయాదిభిః. కృతవీర్యుడు కొడుకు పేరు అర్జునుడు. ఇతన్ని కార్తవీర్య అర్జునుడు అంటారు. కృతవీర్యుడు కొడుకు కాబట్టి ఈయన 7 ద్వీపాలకు అధిపతి అయ్యాడు. అతడు శ్రీహరి యొక్క అంశావతారమైన దత్తాత్రేయుడి వల్ల యోగ విద్యను, అణిమాది అష్టసిద్ధులను పొందాడు. తీవ్రమైన తపస్సు ఓనరించిన అతడు యోగ విద్యలను కూడా సాధించాడు. అతని పాండిత్యం చాలా అపూర్వం. ఆచరించిన యజ్ఞాలు కూడా అసంఖ్యాకాలు, లెక్కలేని యజ్ఞాలు చేశాడు, ఎన్నో దానాలు చేశాడు. అతని పరాక్రమం కూడా నిరుపమానం. ఎవరు కూడా ఆయనకి సాటి కాలేరు. ఇది నిశ్చయం. రేపు మనం కొనసాగిద్దాం 80వ భాగంలో. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.